నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర దక్షిణ కోస్తాలో అనేక చోట్ల ఒక మోస్తారు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, రాగల 24 గంటల్లో అల్పపీడనం వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈ రోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్ లో ఉంటూ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూసేది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి 24 అవర్స్ లో అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ కి ఆల్మోస్ట్ ప్యారల్ గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. దీని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ లో ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా 2 చోట్ల బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతం కావడంతో సముద్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు తీరం కోతకు గురవుతోంది. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితిపై విశాఖ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ మరింత సమాచారం అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వాతావరణంలో సమూలంగా మార్పులు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి గంటకి 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ఆకాశం మేఘావృతం అయి ఉండటంతో పాటు దక్షిణ కోస్తాలో చిత్తూరు, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, అలాగే ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా అనేక చోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి రాగల 24 గంటల్లో దీని ప్రభావం మరింత ఎక్కువ అవకాశం ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇక సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లరాదని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోపక్క మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే సముద్రం తీరానికి చొచ్చుకు వచ్చి మనం స్పష్టంగా చూడొచ్చు. ఈరోజు విశాఖపట్నం ఆర్కే బీచ్ పరిసర ప్రాంతాల్లో తీరం పూర్తిగా కోతకు గురైన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాల్లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనాలు వాయుగుండాలుగాను అదేవిధంగా తుఫాన్లుగా మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అయితే పౌర్ణమి అదేవిధంగా అమావాస్య రోజుల్లో సముద్ర ఉధృతి మరింత ఎక్కువగా ఉండి కెరటాలు తీరానికి పెద్ద ఎత్తున ఎగసిపడిన నేపథ్యంలో ఈ తీర ప్రాంతం కోతకు గురవుతుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఇటీవలి కాలంలో వాతావరణంలో చోటు చేసుకున్నటువంటి మార్పుల కారణంగా సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితులు తలెత్తాయని చెప్పి సముద్ర అధ్యయన భూగర్భ శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు మనం విశాఖ బీచ్ ఏదైతే సబ్మెరీన్ పరిసర ప్రాంతాలు ఉన్నాయో ఈ తీరంలో ఇప్పటికే మనం చూడొచ్చు. ఏదైతే కోకోనట్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో కొబ్బరి చెట్లు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బే ఏరియాలో పూర్తి స్థాయిలో కోతకు గురైన నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఉడా అధికారులు కావచ్చు, మరోవైపు జీఎంసీ కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి టూరిజం పర్యాటకులు ఎవరైతున్నారో ఈ టూరిజం కోసం పూర్తి స్థాయిలో సాగర్ తీరాన్ని అందంగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో ఈరోజు స్పష్టంగా కోతకు గురైన నేపథ్యంలో ఇక్కడ రాళ్లన్నీ కూడా చాలా దట్టంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కొబ్బరి చెట్లు టూరిస్టులు చాలా ఎంజాయ్ చేసేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన కూడా ఈరోజు కోత కారణంగా ఈరోజు బయటికి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే తీరం వెంబడి ఎప్పటికప్పుడు విశాఖ పోర్టస్, VTPL కావచ్చు, ఇవన్నీ కూడా డ్రెడ్జింగ్ నిర్వహిస్తూ కోతకు గురవుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటూనే ఉంటున్న పరిస్థితి. అయితే అనూహ్యంగా గత 2 రోజుల నుంచి కూడాను తీరం వెంబడి అలలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో తీరం అంతా కూడాను కోతకి గురయ్యి ఇసుక ఏదైతే ఉందో అదంతా కూడాను సముద్రం లోపలికి చొచ్చుకుపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే ప్రధానంగా మరో 24 గంటల పాటు
ఆకాశం మేఘావృతం అయి ఉండడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది. కెమెరామెన్ రాజ్ కుమార్, 99 టీవీ.